Hi, my name is Hanumantra from Tirumala CAD. Today topic is AutoCAD line practicing. AutoCAD line practicing. For example, line. How to draw the line ante line command type cheyali, L enter. ఇది ఫస్ట్ పాయింట్. డ్రాగ్ సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్కి డైమెన్షన్ ఇవ్వచ్చు ఆర్ రఫ్గా క్లిక్ చేయొచ్చు. ఐ విల్ గివ్ ద 10 డైమెన్షన్. అది సెకండ్ పాయింట్ అనమాట. ఆర్ క్లిక్ ఎనీవేర్, ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. రఫ్గా సెకండ్ పాయింట్ కూడా ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. దట్ ఈజ్ సెకండ్ పాయింట్. అది లైన్. కమాండ్ చదివి చేయొచ్చు, డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైన్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఏమేమి టైప్స్ ఉంటాయంటే లైన్ స్ట్రైట్గా రావాలి, సర్టన్ యాంగిల్ కావాల్సి వచ్చింది, సమ్ ఆరిజిన్ నుంచి ఉంది, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సర్వేయింగ్ పాయింట్స్, ఇరిగేషన్ లెటర్స్, ఇవన్నీ చేయడానికి సిఎన్సి మిషన్ ఆపరేటింగ్కి అయితేనేవి ఇవన్నీ అవసరం వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు లైన్ టైప్స్ బాగా అవసరం వస్తుంది మనకి. లైన్ టైప్స్ ఎన్ని ఉంటాయి మొత్తం వచ్చేసరికి, ఫస్ట్ వన్ గ్రిడ్ అండ్ స్నాప్. గ్రిడ్ అండ్ స్నాప్ మెథడ్. సెకండ్ వన్ అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. థర్డ్ వన్ రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ వన్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ వన్ డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్. ఫస్ట్ వన్ గ్రిడ్ అండ్ స్నాప్. ఈ గ్రిడ్ అండ్ స్నాప్ అని ఎందుకు వాడతారంటే, ఏ స్టూడెంట్కైనా మౌస్ ఆపరేటింగ్ అనేది బాగా రావాలి. మౌస్ ఆపరేటింగ్ వస్తేనే ఏ సాఫ్ట్వేర్ అయినా ఈజీగా ఫ్లెక్సిబుల్గా చేయొచ్చు. అందువల్ల స్నాప్ గ్రిడ్ ఆన్ చేయాలి. స్నాప్ ఒకటి, గ్రిడ్ ఒకటి, స్నాప్ ఒకటి. అంటే లైన్ ఎలా డ్రా చేయాలి అంటే ప్రాక్టీస్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేమ్ రాయాలనుకున్నారు. లైన్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అలా ఎన్ని పాయింట్లు తీసుకున్నారు. చేసుకున్న తర్వాత మీకు ఎక్కువ ఎగస్ట్రా వచ్చింది. ఎగస్ట్రా వచ్చినప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే యూ అని కొట్టాలి, అండు అని అర్థం. మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకోవాలి అండ్ క్లిక్ చేసుకోవాలి. దాన్ని లైన్ స్టాప్ చేయాలంటే ఎస్కేప్, ఎల్ ఎంటర్, ఫస్ట్ పాయింట్ అండ్ డ్రాగ్ అండ్ సెకండ్ పాయింట్, ఆఫ్టర్ ఎస్కేప్. నెక్స్ట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ లైన్. నాకు బీ డ్రా చేయాలంటే నాకు లైన్ ఇక్కడ అయిపోతుంది, ఇటు పోతుంది. క్లిక్ చేస్తుంటే చూడు అదే లాగేసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ మనం జాగ్రత్తగా క్లిక్ చేయాలి ఇలాగ. అది బి. దాన్ని స్టాప్ చేయాలంటే ఎస్కేప్. నెక్స్ట్ వన్స్ అగైన్ సి ఎంటర్. ఇదిగోండి కిందకు వచ్చేస్తుంది. ఒక్కోసారి ఇలా వచ్చి మళ్ళీ ఇలా పోయినట్టు పోయి మళ్ళీ దాని మీద క్లిక్ అవుతుంటుంది. అలా క్లిక్ అవుతుంటుంది. అండు కొట్టాలి, లేదా కొందరు ఎస్కేప్ కొడతారు డైరెక్ట్. ఆ లైన్ సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ కొట్టి మళ్ళీ ఎంటర్ కొట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అది దాన్ని ఎస్కేప్. నెక్స్ట్ డి ఎంటర్. ఇలా ఏబిసిడీలు ఎన్నైనా డ్రా చేయండి అని. యూ ఎంటర్. నాకు ఒక స్టెప్ బ్యాక్ పోయిందంటే బ్యాక్, యూ ఎంటర్. దిస్ ఈజ్ అబ్జల్యూట్ గ్రిడ్, స్నాప్ అండ్ గ్రిడ్ మెథడ్. దిస్ ఈజ్ గ్రిడ్ అంటే లైన్ ఎలా స్టాప్ చేయాలి, దాన్ని ఎలా ఎస్కేప్ చేయాలి. స్క్రోచ్ చేయాలంటే ఏం లేదు, అంటే జూమ్ ఇన్ చేయాలంటే మౌస్ మిడిల్ వీల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. మన సైడ్ అంటే మన కళ్ళి జూమ్ ఇన్ అవుతుంది, అవుట్ సైడ్ అంటే జూమ్ అవుట్ పెద్దగా అవుతుంది. చిన్నగా మన సైడ్ అంటేనేమో స్మాల్ చిన్నగా అవుతుంది, బయటికి అవుట్ సైడ్ అయితేనేమో పెద్దగా అవుతూ ఉంటుంది. ఇది ప్యాన్ చేయాలంటే మౌస్ మిడిల్ హోల్డ్ చేయండి, అంటే అలా పట్టుకోండి. తర్వాత మౌస్ని పట్టుకొని మౌస్ని జరపాలి ముందుకి వెనక్కి, లెఫ్ట్ టు రైట్, ఫ్రంట్ టు బ్యాక్, అలాగా. అది స్నాప్, గ్రిడ్ అండ్ స్నాప్ మెథడ్. నెక్స్ట్ వన్ అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏ డయాగ్రామ్ అయినా సరే ఆరిజిన్ నుంచే స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ డ్రా చేయాలి అంటే స్మాల్ డయాగ్రామ్ అనుకోండి. ఇది ఒక రెక్టాంగిల్, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ డ్రా చేస్తున్నా. డి ఎంటర్. లెంత్ ఒక 10 ఇస్తున్నా, విత్ ఒక
5 ఇస్తున్నా. ఇది ఒక రెక్టాంగిల్, దీనికి డైమెన్షన్ కూడా ఇస్తున్నాను. ఇది 10 ఉంది, ఇది 4 ఉంది, 5 ఉంది. ఒకవేళ డైమెన్షన్ స్టైల్ అంటే 4 జీరోస్ ఉన్నాయి పాయింట్ తర్వాత, మోడిఫై టెక్స్ట్ హైట్ కొద్దిగా పెంచుతున్నా, 0.25 ఇస్తున్నా. ప్రైమరీ యూనిట్స్కి వెళ్ళి 4 జీరోస్ ఉన్నాయి కదా, నాకు ఓన్లీ 2 జీరోసే కావాలి. ఓకే, లేదా యారోస్ కూడా మార్చుకుంటా అంటే మార్చుకోండి, సింబల్స్ అండ్ యారోస్ 0.25. ఓకే, సెట్ కరెంట్ అనేది మర్చిపోకూడదు, క్లోజ్. ఇది అబ్జల్యూట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఎంటర్, ఏదైనా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఫస్ట్ ఎండ్ పాయింట్, ఇది సెకండ్ ఎండ్ పాయింట్. ఓన్లీ ఎండ్ పాయింట్నే కన్సిడర్ చేయాలి. ఆ ఎండ్ పాయింట్ ఎక్స్ఎల్ ఎంత డిస్టెన్స్ ఉంది, వైలో ఎంత డిస్టెన్స్ ఉందని టైప్ చేయాలి, అంతే తేడా. ఎక్స్ఎల్ ఎంత, వైలో ఎంత, ఆ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అని చూడటం కోసమే. 4 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఎల్ ఎంటర్ 0,0 నుంచి స్టార్ట్ చేయాలి. 0,0 అంటే ఇది సెకండ్ లైను. ఎక్స్ఎల్ ఎంత డిస్టెన్స్, ఇది 10 ఇచ్చారు, వైలో ఏం లేదు కదా 0, అప్పుడు 10,0 ఇవ్వాలి, ఆటోమేటిక్గా లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎక్స్ఎల్ ఎంత డిస్టెన్స్ ఉంది 10, వైలో ఎంత హైట్ ఉంది 5, అంటే 10,5. ఎక్స్లో 10 గ్యాప్లో ఉంది, వైలో 5 హైట్లో ఉంది, ఎంటర్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఎక్స్ ఏమైనా ఉందా, ఏం లేదు, ఓన్లీ వై మాత్రమే ఉంది, అంటే x0 y5, ఎంటర్. మళ్ళీ క్లోజ్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ క్లోజ్ అవ్వాలి కదా, ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు 0,0, ఎంటర్. ఆ లైన్ స్టాప్ చేయాలంటే ఎస్కేప్. అది ఇప్పుడు అదే కనుక నేను సెకండ్ డయాగ్రామ్ వేయాలనుకుంటున్నా. అది ఏదన్నా ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6, ఇది 4, ఇది 2, ఇది 4, యూ ఎంటర్, 2 ఎంటర్, 4 ఎంటర్ అండ్ క్లోజ్. ఇలాగా ఎల్ మోడల్ ఉంది. ఈ డయాగ్రామ్ వచ్చేసరికి అబ్జల్యూట్ కోఆర్డినేట్లు ఎలా డ్రా చేస్తారు. ఇది 4 ఉంది, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది, ఇది 6 ఉంది. ఏం లేదు, ఎన్ని పాయింట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. అంటే ఓవర్క ఫస్ట్ డయాగ్రామ్లు కాబట్టి నేను నెంబరింగ్ ఇస్తున్నాను అంతే. ఇది 1, ఇది 2, నెక్స్ట్ 3. ఎండ్ పాయింట్స్ మాత్రం కన్సిడర్ చేయాలి మీరు. ఇది 4, నెక్స్ట్ ఇది 5, నెక్స్ట్ ఇది 6. అది ఇప్పుడు ఎల్ ఎంటర్ 0,0 టైప్ చేస్తున్నా. ఇక లెంత్ ఎంత ఉంది 4, అంటే సెకండ్ పాయింట్కి ఎక్స్లో ఎంత డిస్టెన్స్ ఉంది 4 ఉంది, వై ఏం లేదు కాబట్టి 4,0. అది నెక్స్ట్ ఈ పాయింట్ థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ 0,0 ఇచ్చారు, సెకండ్ పాయింట్ 4,0 ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ ఎండ్ పాయింట్ ఎక్స్లో ఎంత గ్యాప్ ఉంది, ఇది 2 ప్లస్ ఇది 2 కదా, టోటల్ 4, వైలో 2 హైట్లో ఉంది, అంటే 4,2 హైట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఎక్స్లో ఎంత ఉంది, ఈ గ్యాప్ ఓన్లీ పైన ఎంత ఇచ్చాను 2 ఇచ్చాను, అంటే ఎక్స్లో వచ్చేసరికి 2, వైలో వచ్చేసరికి 2నే, 2,2. మీరు డయాగ్రామ్ కూడా చూడాల్సిన అవసరం లేదు, మీరు టైప్ చేస్తే కరెక్ట్ టైప్ చేస్తారు. నెక్స్ట్ ఈ పాయింట్ ఎక్స్లో వచ్చేసరికి 2 ఉంది, వైలో వచ్చేసరికి ఈ 4 ప్లస్ 2, ఏదైనా ఈ ఆరిజిన్ నుంచే టైప్ చేయాలి కాబట్టి టోటల్ 6. ఎక్స్లో 2, వైలో ఈ 2 ప్లస్ 4, అంటే ఈ 2 హైట్ కూడాలి, ఈ 4 హైట్ కూడాలి, టోటల్ హైట్ 6 హైట్ కాబట్టి 6,
అది. నెక్స్ట్ ఈ పాయింట్ ఎక్స్లో ఏం లేదు, 6th పాయింట్. వైలో మాత్రం 6 హైట్లో ఉంది. ఎక్స్ 0, వై 6 హైట్. నెక్స్ట్ పాయింట్ ఆరిజిన్కి టచ్ అవ్వాలి కాబట్టి 0,0 అండ్ ఎస్కేప్. అంతే. ఈసారి నెంబరింగ్ ఇవ్వకుండా చేస్తాను. నెక్స్ట్ వన్, ఒక ఈ డయాగ్రామ్ ఉందనుకోండి. 10, 6, 2, 4, 2, 4, 2, 4. కర్సర్ ఎటు పోతే అటు టైప్ చేసుకోవచ్చు. 4 ఇది డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్ అంటారు. కాకపోతే ఇప్పుడు అబ్జల్యూట్ వరకే రాసుకున్నాను, మీకు చెప్పడం కోసం నేను డ్రా చేశాను. ఇది 6 ఉంది, ఇది 2 ఉంది, ఇది 4 ఉంది, ఇది 10 ఉంది. ఇంకన్నీ సేమే. 2, 4, 2, 4, 2, 4, 2, 6. ఇప్పుడు నేను ఆరిజిన్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఎల్ ఎంటర్. 0,0 ఆరిజిన్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఎక్స్లో ఎంత ఉంది, ఇది 6. ఈ పాయింట్ రావాలంటే ఎక్స్లో 6, వైలో ఏం లేదు కాబట్టి 6,0. నెక్స్ట్ ఈ పాయింట్కి రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం కౌంట్ చేయాలి. ఎక్స్ ఎంత ఉంది గ్యాప్ 6, వై ఎంత హైట్లో ఉంది 2 హైట్లో ఉంది. 6,2 హైట్. నెక్స్ట్ ఈ పాయింట్కి రావాలంటే ఎక్స్ ఓన్లీ ఈ గ్యాప్, ఓన్లీ ఈ పార్ట్ 2 ఉంది, వైలో ఓన్లీ ఈ హైట్ 2,2. నెక్స్ట్ ఈ పార్ట్ ఎక్స్లో ఎంత ఉంది 2 ఉంది, వైలో ఎంత హైట్ ఉంది ఈ 2 + 2 టోటల్ 4 అంటే 2,4. నెక్స్ట్ ఈ పార్ట్ ఎక్స్లో వచ్చేసరికి 6 ఉంది, వైలో వచ్చేసరికి ఇది 2 + ఈ 2 6,4. నెక్స్ట్ ఈ పార్ట్ ఎక్స్లో వచ్చేసరికి 6 ఉంది, వైలో వచ్చేసరికి 6 ఉంది అంటే 6,6. అంటే ఆ ఎండ్ పాయింట్ ఎక్స్ ఎంత ఉంది, వై ఎంత హైట్లో ఉందో చూసుకోవాలి. ఎక్స్ 6 ఉంది, వైలో కూడా 6 ఉంది. ఎక్స్ 6,6 ఎక్స్ 2 వైలో 6. నెక్స్ట్ ఈ పాయింట్ ఎక్స్లో 2 ఉంది, వైలో 8 ఉంది 2,8. నెక్స్ట్ 6,8. నెక్స్ట్ 6,10. నెక్స్ట్ 0,10. నెక్స్ట్ 0,0. అదనమాట. ఈ విధంగా అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ సెక్షన్లో ఇంక్లైన్డ్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో ఇంక్లైన్డ్ వస్తే ఎలా చేయాలన్నది చెప్తాను. థ్యాంక్ యూ.